శ్రీ వేదానంద సరస్వతి మహారాజ్ శ్రీ వేదానంద బాబాజీగా ప్రసిద్ధులు. దత్త సంప్రదాయంలో సన్యాస దీక్ష తీసుకున్నవారు రాజమహేంద్రవరం శ్రీ రామకృష్ణ మఠంలో గడిపిన బాల్యం, సాధువుల సాంగత్యం వారి ఆధ్యాత్మిక జీవితానికి పునాది వేశాయి. వైదిక కుటుంబంలో జన్మించిన బాబాజీ ప్రేమ, సేవ, సమైక్యతలను తన జీవన మార్గంగా స్వీకరించారు. తల్లిని ప్రథమ గురువుగా భావించి తల్లిదండ్రులను పూజించే వ్యక్తికి మరొక దైవం అవసరం లేదని వారు బోధిస్తారు. బాల్యంలో తల్లి ద్వారా పొందిన హనుమద్ ఉపాసనతో పాటు శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, షిరిడీ సాయిబాబా మార్గాలను అనుసరించారు. ధ్యానం ద్వారానే భగవంతుని అనుభూతి, ఆత్మదర్శనం సాధ్యమని వారి ప్రధాన సందేశం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో వారికి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. పత్రిజీ గారు వారిని తన ఆత్మీయ మిత్రుడిగా సంబోధించేవారు. హిమాలయాల్లో మహావతార్ బాబాజీ గుహ సమీపంలో వారిద్దరూ ధ్యానం చేశారు. జర్నలిస్టుగా 2 దశాబ్దాలకు పైగా సేవలందించిన బాబాజీ 28 సంవత్సరాలు ఓం సాయిరాం పత్రికను నిర్వహించి సాయితత్వాన్ని అనేక కుటుంబాలకు చేరువ చేశారు. హిమాలయ యోగిగా కైలాస మానస సరోవర యాత్రను కాలినడకన అనేకసార్లు పూర్తి చేశారు. ఇటీవల 13వ యాత్రను కూడా సాధించారు. హిమాలయాల్లో స్థాపించిన వేదానంద తపోవన ఆశ్రమం ధ్యానులు మరియు సాధకులకు ఆధ్యాత్మిక సాధనకు నిలయంగా ఉంది. అన్నదానం, అక్షరయజ్ఞం, అగ్నికార్యాన్ని సేవా సాధనగా భావించే బాబాజీ విజయవాడ సమీపంలోని తత్వమసి హిమాలయ ఆశ్రమం ద్వారా భక్తులకు, సాధకులకు హిమాలయ యోగిగా మార్గదర్శనం చేస్తున్న శ్రీ వేదానంద బాబాజీ గారి సేవలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.